ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాల్లో ప్రతి ఒక్క సభ్య దేశం భారత్ వైపే ఎందుకు చూస్తోంది, మోదీని ఎందుకంతా ప్రయారిటీ ఇస్తూ కీలకమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మోదీ కూడా 5 ఆఫ్రికన్ కంట్రీస్ని ప్రత్యేకంగా విజిట్ ఎందుకు చేశారు, వాటికి ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారు, ఆ 5 దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవాలి, రిలేషన్స్ని పెంచుకోవాలి అంటూ బయలాటరల్ ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకుంటున్నారు. బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా అనిపించే ఆన్సర్స్, టాపిక్స్ కూడా ఉన్నాయి. వీటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నటువంటి పర్సన్ వెల్ నోన్ ఎకానమిస్ట్, అకాడమిషియన్ అండ్ మన తెలంగాణ ముద్దుబిడ్డ, ఎట్ ద సేమ్ టైం బ్రిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ డాక్టర్ రవీందర్ రెనా గారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు టైం ఇచ్చినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు. సో మీ ప్రొఫైల్ చూస్తూ ఉంటేనే లైక్ వావ్, అమేజింగ్ అనిపిస్తోంది. అందులో మీరు ఇప్పుడు కంప్లీట్గా సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయిపోయారు. ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ సగం కంట్రీస్లో వర్క్ చేసి వచ్చారు. అండ్ యు నో బెటర్ అండ్ యు ఆర్ ద ఐడియల్ పర్సన్ మాకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్. మై ప్లెజర్ అమ్మా. థ్యాంక్ యూ కవిత గారు. Thank you for inviting me, and thanks to your iDream TV and also the viewers. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో వెరీ ఫస్ట్ మోదీ 5 ప్రపంచ దేశాల్లో, అందులోనూ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళారు. అది కూడా ఇప్పటిదాకా ప్రధానమంత్రిగా ఆయన 11 years ఉంటాయి. ఇది 3rd టర్మ్లో. ఎప్పుడు ఇన్ని రోజులు ఒక అవుట్ స్టేషన్లో, అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ని రోజులు లేరు ఆయన. 8 రోజులు అక్కడ పార్టిసిపేట్ చేశారు, 5 దేశాలని విజిట్ చేశారు, ఇమ్మీడియట్గా బ్రిక్స్ కూడా వెళ్ళారు. ఏంటి అంత 5 దేశాలు, అందులోనూ చిన్న చిన్న దేశాలు అనుకుంటాం. ఘనా ఏంటి, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఏంటి, ఆర్మేనియా ఏంటి, ఇలాంటి కంట్రీస్కి ఎందుకు వెళ్ళారు ఆయన? అసలు వాటిని చూస్ చేసుకోవడం వెనక రీజన్ ఏంటి? కవిత గారు, చాలా మంచి ప్రశ్న అండి. మనము బ్రిక్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మోడీ గారి యొక్క ప్రత్యేకమైన స్థానం బ్రిక్స్లో ఎందుకు అలా పెరుగుకుంటూ వస్తుంది అనేది ఒకటి మాట్లాడదాము. ఇప్పుడు బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండి. బ్రిక్ అనేది ఇప్పుడు మనం ఒకవేళ బిల్డింగ్ కట్టాలంటే ఒక బ్రిక్తో కట్టలేము కదా. ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా ఒక బ్రిక్తో కట్టలేము. బ్రిక్స్ అనే దాన్ని మాత్రమే కట్టగలుగుతాం, ప్లూరల్ వర్డ్తోని. అలానే వాళ్ళు ఈ ఫార్మేషన్ ఆఫ్ ది బ్రిక్స్ ఆర్గనైజేషన్ అనేది దాదాపు 2005-2006 నుండి డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతూ వచ్చాయి. 2009లో మనకు ఫస్ట్ టైం మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో ఏమైందంటే, ఒకవేళ మనము ఒక పార్ట్నర్ని ఆఫ్రికా నుండి తీసుకున్నట్టయితే ఇంకా కొంచెం బాగా స్ట్రెంథన్ అవుతుంది అనేది ఉద్దేశంతో ఆఫ్రికాలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా చర్చ జరిగింది చాలా. నైజీరియాని తీసుకుందామా, లేకపోతే సౌత్ ఆఫ్రికాని తీసుకుందామా, ఇంకేమైనా వేరే కంట్రీని తీసుకుందామా అనేది ఒక చర్చ జరుపుకుంటూ వచ్చింది. ఏమైందంటే, సౌత్ ఆఫ్రికా అనేది ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు 2025లో కూడా లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్ అండి. అంటే మొత్తం ఆఫ్రికాలో 54 దేశాలు ఉంటే సౌత్ ఆఫ్రికా ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద హోల్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్. మొన్నటి వరకు నైజీరియా ఉంటున్నది ఫ్యూ ఇయర్స్ బ్యాక్, బట్ నౌ సౌత్ ఆఫ్రికా గాట్ ఇట్ బ్యాక్. అంటే సౌత్ ఆఫ్రికా వన్స్ బిఫోర్ నైజీరియా బికమ్ లార్జెస్ట్ ఎకనామీ, సౌత్ ఆఫ్రికానే లార్జెస్ట్ ఎకనామీ. సో దాంట్లో అన్ని రకాలుగా వాళ్ళు స్టడీ చేసి సౌత్ ఆఫ్రికాని ఇన్వైట్ చేశారు. అప్పుడు జేకబ్ జూమా అని ప్రెసిడెంట్ ఉన్నారు. జేకబ్ జూమా గారు 24th డిసెంబరు 2010లో ఒక మీటింగు, ఒక గెస్ట్ లాగా అటెండ్ చేశారు. అప్పుడు చేసినప్పుడు మోదీ గారు లేరు. సో మిగతా బ్రిక్స్ లీడర్స్ వాళ్ళందరూ కలిసి కరెక్ట్గా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో 2011 ఏప్రిల్ నుండి సౌత్ ఆఫ్రికా బికమ్ ద అఫీషియల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. అది బ్రిక్ పోయి బ్రిక్స్ అయిందండి. మీకు ఒక ఎకానమిస్ట్, బ్రిటిష్ ఎకానమిస్టు గోల్డ్మెన్ సాచ్లో పనిచేస్తుండేది, జిమ్ ఓకానల్ అని చెప్పి, ఆ ఎకానమిస్టు ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ ఏదైతే ఉన్నాయో
అవి ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్డర్ను చేంజ్ చేసే శక్తి ఏదైతే ఉన్నదో వాటిని ఐడెంటిఫై చేసి ఈ కాన్సెప్ట్ ఆఫ్ బ్రిక్స్ను ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు మిడ్ 2005 నుండి. సో దాంట్లో బాగా ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర మన ఇండియన్ అమ్మాయి ఒక ఆమె ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళింది అక్కడికి. ఆ ఇండియన్ అమ్మాయి ఈ ఎక్సర్సైజ్ చేసింది అనమాట. ఎలా చేసినట్టయితే బాగుంటుంది, బ్రిక్స్ అనేది ఎలా వస్తుంది అని చెప్పి గ్రౌండ్ వర్క్ వాజ్ డన్ బై ఇండియన్ ఓన్లీ. కాకపోతే క్రెడిట్ గోస్ టు జిమ్ ఓకన్నల్, ఎకనామిస్ట్. ఆయన కింద వీళ్ళు పనిచేస్తారు కాబట్టి ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ నోబడి నోస్, బట్ ద యాక్చువల్ వర్క్ వాజ్ డన్ బై అవర్ ఇండియన్ స్టూడెంట్. సో ఈ బ్రిక్స్ కాన్సెప్ట్ అండి మనకు 2005-06 ఆ రేంజ్లో అయిపోయి 2011లోకి ఒక ఫార్మేషన్కి వచ్చింది. 5 మెంబర్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని చెప్పి మనకు ఫార్మేషన్ వచ్చేసింది. ఆ ఫార్మేషన్ అనేది ఒక పవర్ఫుల్ సౌత్ కోఆపరేషన్లో ఉన్నటువంటి పవర్ఫుల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ బ్లాక్ అనమాట. అది ఒక ఆర్గనైజేషన్. ఇప్పటి వరకు మనకు ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా తయారైందంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఈజ్ ద డామినెంట్ ఎకానమీ ఫర్ ద లాస్ట్ 153 ఇయర్స్ అండి. 1871 నుండి ఇప్పటి వరకు 2025 వరకు ఒకటే ఒక ఆర్థిక వ్యవస్థ, ఒకటే ఒక దేశము, ప్రపంచంలో అగ్రగామిగా పవర్ఫుల్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం ఒక అమెరికా ఒకటే. వేరే ఏవి రాలేదు, దానికి దగ్గరలో కూడా పోలేదన్నమాట. అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా మనం విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అయితే మనకు ఇప్పుడు ఈ ఆర్థిక మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నిర్ణయాలు అనేది, అది IMF కావచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, IBRD అంటే ప్రపంచ బ్యాంకు అని అంటాం కదా, దాని యాక్చువల్ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి. ఈ IBRD ఈ 2 పవర్ఫుల్ వ్యవస్థల్లో నిర్ణయాలు అనేది అమెరికా ఒక్కటే డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎందుకు డామినేట్ చేస్తుందంటే, అమెరికన్ డాలర్ అనేది షేర్ హోల్డర్ ఆఫ్ అమెరికా ఆల్మోస్ట్ అబౌట్ 20-21% మొత్తం మనకు 195 దేశాల దానిలో మెంబర్లుగా ఉన్నట్టయితే దాంట్లో 20-21% ఆఫ్ ద టోటల్ షేర్స్ హెల్డ్ బై వన్ కంట్రీ అమెరికా. ప్రతి నిర్ణయంలో కూడా ఆ యొక్క అమెరికా డెసిషన్ మాత్రమే ఫైనల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను యుద్ధం జరిగినా, యుద్ధాన్ని ఆపేయాలన్నా ఇవన్నీ కూడా అమెరికా చేసుకుంటూ వచ్చింది. మనకి ఇక ఒక రష్యా అనేది ఒక పవర్ఫుల్ ఎకానమీగా, పవర్ఫుల్ కాంపిటెంట్ ఒక కంట్రీగా, ఒక స్టఫ్ కాంపిటీషను అమెరికాకి ఇచ్చే కంట్రీగా రష్యా కూడా ఎదుర్కొంటూ వచ్చింది. ఐఎమ్ ఆల్సో విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ రష్యన్ యూనివర్సిటీస్ అండి. సో ఐ వాజ్ దేర్ అబౌట్ 6-7 months ago. ఐ వాజ్ దేర్ ఇన్ రూడెన్ RUDN యూనివర్సిటీ అని, మాస్కోలో గవర్నమెంట్ యూనివర్సిటీ అది. ఐఎమ్ స్టిల్ విజిటింగ్ ప్రొఫెసర్ దేర్. ఇంకా దాంతోపాటుగా మీకు సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ అని చెప్పి ఆ యూనివర్సిటీలో కూడా 300 సంవత్సరాల ఓల్డ్ యూనివర్సిటీ, అక్కడ కూడా నేను ఐ వర్క్ దేర్ 2 years ago యాజ్ ఎ విజిటింగ్ ప్రొఫెసర్. రష్యా అది దాదాపు లెనిన్ టైం నుండి 1917 రెవల్యూషన్ నేను తీసుకున్నట్టయితే అప్పటి నుండి లెనిన్ గారు, స్టాలిన్, ఇంకా వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా అమెరికాకు ధీటుగా ఒక ఆర్థిక వ్యవస్థను, ఒక పవర్ఫుల్ కూటమిని ఏర్పాటు చేయడానికి రష్యా కూడా ఎదుర్కొంటూ వచ్చిందండి. సో ఇప్పుడు కోల్డ్ వార్ అనేది ఒక మీకు తెలుసు అనుకుంటా. ఆ కోల్డ్ వార్ అనేది రష్యాకు అమెరికాకు మధ్యనే జరుపుకుంటూ వచ్చింది దాదాపు ఒక 3-4 decades పైన. 1990 తర్వాత మనకి USSR అనేది ఒక ఫార్మేషన్కు ఇంతకుముందు ఉంటుంది. USSR అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి అంటుండేది మనము. దాన్ని బ్రేక్ చేయడానికి అమెరికా చాలా విధాల ప్రయత్నం చేసుకుంటూ వచ్చిందండి. ఏం జరిగింది చివరికి 15, ఇప్పుడు మీరు చెప్పారు కదా మోడీ గారు మన ఒక దేశానికి వెళ్ళారని చెప్పి, ఆ దేశాలన్నీ అర్మేనియా కానీ, జార్జియా కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా, ఉజ్బెకిస్తాన్ కానీ, బాల్టిక్ రిపబ్లిక్స్, లిథువేనియా, లాత్వియా, ఈస్టోనియా, రష్యా, ఇవన్నీ కూడా ఒక 15 కంట్రీస్ కలిపి ఒక పవర్ఫుల్ బ్లాక్గా ఏర్పడ్డాయండి. వాటితో పాటుగా రొమేనియా, బుల్గేరియా, ఈవెన్ ఇథియోపియా, ఇట్లాంటి కంట్రీస్ కూడా సోషలిస్ట్ కంట్రీస్గా అవి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. దీన్ని ఎప్పుడైతే అమెరికా బ్రేక్ చేసిందో మనకు ఒక పవర్ఫుల్ ఎకానమీ అంటూ లేకుండా అయిపోయింది. ఒక పవర్ఫుల్ దానికి అమెరికాకు కాంపిటీషన్ ఇచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ, దేశం కానీ, బ్లాక్ కానీ ఏది లేకుండా అయిపోయింది. ప్రతి నిర్ణయాల్లో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా ఒకటే. అమెరికన్స్ కూడా ఏమంటుంటారంటే వరల్డ్ ఎకానమీ అంటే అమెరికా ఒకటే వరల్డ్ ఎకానమీ. రిమైనింగ్ కంట్రీస్ మనకు 200 కంట్రీస్ పైన ఉన్నాయండి. ఆ కంట్రీస్ అన్ని కంట్రీస్ కాదు వాళ్ళ ఉద్దేశంలో. సో వాట్ ఎవర్ దే డిసైడ్ దే డూ లైక్ దట్ అనమాట. సో దీనికి మనము ఒక ధీటుగా
మనం ఒక వ్యవస్థను స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది చర్చ జరుపుకుంటుంది. ఇప్పుడు మనకు మీకు నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అని చెప్పి ఐడియా ఉంటుంది. దానిలో నెహ్రూ గారు కానీ, మార్షల్ టిటో కానీ, తర్వాత నక్రూమా అని చెప్పి గానా నుండి మన ప్రైమ్ మినిస్టర్ గారు గానా కూడా వెళ్ళారు మొన్న. సో ఇట్లా వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని నామ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. అవన్నీ కూడా వీక్ అయిపోయినాయి. ఎందుకంటే అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక పవర్ఫుల్ శక్తిగా ఎదగడానికి కొరకు వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. మన దగ్గర ఉన్న లీడర్షిప్ కూడా అంత కంటిన్యూ అయ్యి వాళ్ళని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చి సౌత్ కంట్రీస్లలో ఒక పవర్ఫుల్ ఒక డెసిషన్ మేకింగ్ అథారిటీ కానీ, ఒక వాయిస్ కానీ ఉండాలనే ఉద్దేశము అది లేకుండా వచ్చింది. గ్రాడ్యువల్గా వీక్ అవ్వకుండా వచ్చింది. ఇది జరిగిన తర్వాత 2000 తర్వాత మిలీనియంలో ఒక 20-25 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ బ్యాక్ ఈ చర్చ కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు గ్లోబల్ నార్త్ అంటే 25 కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ గ్లోబల్ నార్త్ కింద ఉన్నాయండి. 75% ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, చైనా, ఇవన్నీ రష్యా, ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ కేటగిరీలో ఉన్నాయి. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నప్పుడు మనకు ఒక వాయిస్ అనేది ఉండాలంటే ఏం చేయాలంటే ఈ బ్రిక్స్ ఫార్మేషన్ వచ్చిందండి. ఒక యూనిటీ కూడా ఉండాలి. ఒక యూనిటీ, ఒక ఇంటిగ్రిటీ, ఒక సావరెంటీ, ఇవన్నీ కూడా మనకు వాయిస్ రైజ్ కావాలి. ఇంటర్నేషనల్ ఫోరంలో ఒక వేదిక ఉండాలి అనే దాని గురించి ఇది చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు మనకు 2014 నుండి మోడీ గారు గవర్నమెంట్ ఫార్మేషన్కి వచ్చారు. దాదాపు గత 11-12 సంవత్సరాల నుండి అతను బ్రిక్స్లో స్టాండర్డ్గా ఇప్పుడు బ్రెజిల్లో లీడర్షిప్ మార్కుంటూ వచ్చింది. లూలా గారు ఒకప్పుడు స్టార్టింగ్లో ఉన్నాడు, తర్వాత మధ్యన వేరే వాళ్ళు వచ్చారు. అలా చైనాలో మాత్రం అలానే కాన్స్టెంట్గా కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. ఫ్రమ్ ద డే వన్ అంటిల్ టుడే అతను చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మారుతుంది అంటున్నారు, మారదాలు అది ఇక వి విల్ వెయిట్ అండ్ సీ. మారిపోతారు అని కనిపించకుండా పోయారు. దాదాపు చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు కాబట్టి మారడానికి ఆస్కారం ఉందండి. ఐ వాజ్ దేర్ ఇన్ చైనా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో. ఐ వాజ్ దేర్ ఇన్ చైనా ఆల్సో. ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు మీరు అడిగిన ప్రశ్నకు ఇదంతా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉంటుంది. సో ఇప్పుడు మనము గ్లోబల్ సౌత్, నార్త్ కంట్రీస్ ఒకటి, తర్వాత సౌత్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్ అండి. ఈ డెవలపింగ్ కంట్రీస్ మనం మెజారిటీ ఉండి కూడా మైనారిటీ లాగా అయిపోయినామండి. సో దాన్ని మనం మెజారిటీగా ఉండి మన వాయిస్ని ఇంపోజ్ చేసి ఈ చిన్న దేశాలలో ఇప్పుడు చాలామంది ఆఫ్రికాలో 54 దేశాలు ఉంటాయి. 54 దేశాలలో ఏదో ఒకటి కూడా డెవలప్డ్ కంట్రీ లేదండి. మన దగ్గర కూడా దాదాపు 46 దేశాల పైన ఏషియా ఖండంలో ఉన్నట్టయితే దానిలో ఒక సౌత్ కొరియా, సింగపూరు, జపాన్, ఇవి తప్ప ఇంకా అన్ని దేశాలు డెవలపింగ్ కంట్రీస్ అండి. ఇప్పుడు ఇవన్నీ ఉండి ఇన్ని రోజులు ఎలా కంటిన్యూ అవుతాం? ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా 78-79 ఇయర్స్ దగ్గరికి వస్తుంది. 8 ఇయర్స్ అంటే ఒక లైఫ్ టైం అండి. ఈ లైఫ్ టైంలో మనం ఎన్నో చేంజెస్ చూసుకుంటూ రావాలి. కానీ ఇప్పటికి కూడా భారతదేశం అనేది డెవలపింగ్ కంట్రీ, ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తున్నారు తప్ప ఏదో అమెరికా లాగానో లేకపోతే జర్మనీ లాగానో ఫ్రాన్స్ లాగానో కన్సిడర్ చేయట్లేదు. సో వీటిలో భాగంగా ఈ యొక్క పవర్ఫుల్ శక్తిని అనేది స్టార్ట్ చేశారండి. ఆ పవర్ఫుల్ శక్తిలో భాగంగా ఇప్పుడు మోడీజీ లీడర్షిప్లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, మనకు భారతదేశం అనేది ఒక డామినెంట్ రోల్ ప్లే చేసుకుంటూ వస్తుంది. ఎందుకు డామినెంట్ రోల్ ప్లే చేస్తుందంటే మన ప్రపంచంలో భారతదేశం అనేది 7వ పెద్ద దేశం అండి. మనకంటే 6 దేశాలు మాత్రమే పెద్ద దేశాలు. మనము 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ను మొత్తం ప్రపంచంలో ఉన్న భూభాగంలో 149 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్లు అయితే దానిలో మనము 2.5% ఆఫ్ ద ల్యాండ్ ఆక్యుపైడ్ బై ఇండియా అండి. సో అదొకటి నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటంటే వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్. మనకు ఇప్పుడు ప్రపంచ జనాభాలో మనము 18% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ప్రతి 100 మంది జనాలు ఉన్నట్టయితే 18 మంది మన భారతీయులు అన్నమాట. అదొకటి. అంటే దాదాపు 145 కోట్ల జనాభా మన భారతదేశం నుండి వస్తుంది. సో దట్ మేడ్ దాదాపు ఒక 2 ఇయర్స్ నుండి చైనా ఉంటుండేది ముందు. దాదాపు ఒక 70 సంవత్సరాల పాటు చైనా వాజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. వీ కిక్ చైనా అవుట్ ఆఫ్ ద రేస్ అండ్ వీ బికమ్ నంబర్ 1 అండి. అదొకటి. మూడోది ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్టయితే వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ అండి. మొన్ననే జపాన్ వాజ్ ద 4th లార్జెస్ట్ అండ్ వీ కిక్ అవుట్ ది జపాన్ ఆల్సో ఫ్రమ్ ద రేస్. నౌ వీ బికమ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. 4వ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలలో భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందండి. సో ఈ పొజిషన్స్తో పాటు మనకు పవర్ కూడా దాంట్లో బ్రిక్స్లో ఇంక్రీజ్ అవ్వకుంటూ పోతుంది. చైనా, మీకు ఇంకొక స్పెసిఫిక్ విషయం ఏంటంటే చైనా మొత్తం ప్రపంచ బ్యాంకు ఉందని చెప్పాను కదా మీకు.
ప్రపంచ బ్యాంకులో ధీటుగా, అంటే ప్రపంచ బ్యాంక్ అంతా ఇప్పుడు ఎక్కడైనా ఆఫ్రికాకు లోన్ ఇవ్వాలన్నా, ఏషియాకు లోన్ ఇవ్వాలన్నా, నేపాల్కు లోన్ ఇవ్వాలన్నా, శ్రీలంకకు లోన్ ఇవ్వాలన్నా, లేకపోతే నైజీరియాకు లోన్ ఇవ్వాలన్నా ప్రపంచ బ్యాంక్ ఒకటే అన్నట్టుగా మనకు వండుకుంటూ వచ్చింది. ప్రపంచ బ్యాంకు ధీటుగా ఒక 100 కోట్లు $100 బిలియన్ మన క్యాపిటల్తో పాటుగా ఒక బ్యాంకు, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి స్టార్ట్ చేశారండి. దాదాపు అరౌండ్ 2011-12 ఆ రేంజ్లో స్టార్ట్ చేశారు. దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అమెరికా కాంట్రిబ్యూట్స్ మేజర్ పోర్షన్ టు వరల్డ్ బ్యాంక్ అండ్ IMF. అలానే చైనా కాంట్రిబ్యూట్ $41 బిలియన్. ఇంకా మిగతా 4 దేశాలు ఉన్నాయి కదా, ఆ 4 దేశాలు 18 బిలియన్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ కాంట్రిబ్యూషన్లో ఏమవుతుందంటే అధిక శక్తి అనేది చైనా చేతిలో ఉంది. తర్వాత రెండో శక్తి మనకు పొలిటికల్ కావచ్చు, పాపులేషన్ వైజ్ కావచ్చు, ఎకనామిక్ పరంగా కావచ్చు, వీఆర్ నంబర్ 2 ఇన్ ద బ్రిక్స్ అండి. సో కాబట్టి మనకు ఆ పవర్ వచ్చిందనమాట. సో ఈ పవర్లో భాగంగా ఇప్పుడు మనకు ఈ $18 బిలియన్ కాంట్రిబ్యూషన్ ఒకటే కాకుండా బ్రిక్స్లో అత్యున్నతమైన స్థానాన్ని మోడీ గారు, ఇప్పుడు చైనాలో ఎలా ఉంటుందంటే, చైనా మన కౌంటర్ పార్ట్, మన నైబరు, మన కంపిటీటర్ ఆల్వేస్. చైనాలో ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ ప్యూర్లీ సోషలిస్టిక్ కంట్రీ, నాన్ డెమోక్రటిక్ కంట్రీ. వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద ప్రజాస్వామ్యంలో తీసుకున్నట్టయితే ప్రజాస్వామ్య దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ ప్రజాస్వామ్య దేశాలలో మనము నంబర్ 1, ప్రపంచంలో నంబర్ 1 డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ డెమోక్రటిక్ ఇన్ ద వరల్డ్. అట్లాంటి పరిస్థితులలో ఇండియాకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఏర్పడుకుంటూ వచ్చింది బ్రిక్స్లో. దాంట్లో మీరు అది మోడీ గారిది కూడా, ఇప్పుడు మోడీ అని అంటే ఏమంటారు మన దగ్గర అంటే మాస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక అబ్రివియేషన్ క్రియేట్ చేశారు. అది మీరు చాలా వరకు విని ఉండొచ్చు, చదివి ఉండొచ్చు. అంటే ఈజ్ అన్ ఇండివిజువల్ బట్ ఈ బికెమ్ లైక్ అన్ ఆర్గనైజేషన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు డెవలప్ ఇండియా ఈజ్ లైక్ ఎ స్టేట్స్ మ్యాన్, నాట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పాలిటీషియన్స్. ఇతను ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా వండుకుంటూ దేశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దశలో నడిపించినట్టయితే, మనము దాదాపు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాము, 2047 ఎలా ఉంటుంది అని చెప్పి విజనైజ్ చేసుకొని మనము డెవలప్డ్ కంట్రీగా మారాలి అనే ఉద్దేశంతో వికసిత్ భారత్ అని కూడా మీరు విని ఉంటారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అని రకరకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇండియా ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడు మనము తలసరి ఆదాయంలో తీసుకున్నట్టయితే కవిత గారు, మనము ఏ జింబాబ్వే పక్కనో, మలావి పక్కనో, లేకపోతే బుర్కినా ఫాసో అని అట్లాంటి కంట్రీస్ పక్కనే కూర్చుంటున్నాం. మనము బల్గేరియా పక్కనో లేకపోతే రొమేనియా పక్కనో కూర్చోవట్లేదు. ఎందుకంటే మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాటికి థౌజండ్స్. ఇప్పుడు సపోజ్ మనకు సింగపూర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందనుకోండి, సింగపూర్ దాదాపు $130,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్తో దాదాపు అది టాప్ 5 కంట్రీస్లో ఉన్నట్టయితే, మనము ప్రపంచంలో ఉన్న దేశాలలో దాదాపు 100 దేశాలలో 80 దేశాల మధ్యలో మనం కూర్చుంటూ ఉన్నాం. అది ఎన్ని రోజులు మనం అలా అవుతాం అన్నమాట. అంటే ఈ రోజులు ఇప్పుడు 2025లో అంటే దాదాపు 79-80 ఇయర్స్ నుండి ఇంకా వచ్చే 20-30 ఇయర్స్లో కూడా ఇలానే కంటిన్యూ అయితే మన ఇమేజ్ ఏంటి అసలు? మనం ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కానీ ఆర్థిక వ్యవస్థ అయితే లాభం ఏంటి మనకు? తలసరి ఆదాయం పరంగా చూసుకున్నట్టయితే వీఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఎనీ డెవలపింగ్ కంట్రీ. నేపాల్, శ్రీలంక తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉంటుండొచ్చు, ఎందుకంటే పాపులేషన్ అక్కడ తక్కువ కాబట్టి. సో ఇలా జరుగుకుంటూ వస్తుంది. దీన్ని ఆయన చేంజ్ చేయడానికి మాస్టర్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా అనేది కాన్సెప్ట్తోని ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు $2,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందండి. 2,200 దాన్ని కనీసం 25,000 నుండి 30,000 ఇప్పుడున్న ప్రపంచ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థ క్లాసిఫికేషన్ ప్రకారంగా ఒక ఆర్థిక వ్యవస్థను మనం డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవడానికి కనీసం $13,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నట్టయితే అది డెవలప్డ్ కంట్రీ కింద వస్తుందండి. మనం ఇంకా డెవలప్డ్ కంట్రీ అంటే 2,200 నుండి 13,000కి పోవాలంటే ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీగా మనం పెట్టుకున్నాం. ఆ టార్గెట్ అనేది థర్డ్ టైం వచ్చినప్పుడు నేను అచీవ్ చేస్తాను అనే మాట చెప్పారు. రైట్. అక్కడి దాకా అడుగులు పడ్డాయా? ముందుకెళ్తున్నామా మనం? మేడం, ఇప్పుడు రిలేటివ్గా ఎలా జరుగుతుందంటే జరిగే చాలా మార్పులు జరుగుకుంటూ వచ్చాయి. మనము దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ 1.5 ట్రిలియన్ కూడా లేకుండా మన దగ్గర 1.5-2 ట్రిలియన్ కూడా లేకుండా, మనం టాప్ 10లో కూడా లేకుండా, టాప్ 15లో కూడా లేకుంటే 2010 చైనా కూడా అంతే పరిస్థితి. చైనాకు మనకు కూడా పెద్ద తేడా ఏం లేకుంటే అండి. చైనాకి ఎలా ఉండదంటే
1990లో నేను మాస్టర్ డిగ్రీ చేస్తున్నప్పుడు చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ రెండింటిని కంపేర్ చేసినట్టయితే మన భారతదేశంలో $297 బిలియన్ ఎకానమీ మన దగ్గర ఉంటే చైనాలో 316 బిలియన్, వాళ్ళకు మనకు ఆల్మోస్ట్ ఒక 20 బిలియన్ డాలర్ కంటే ఎక్కువ తేడా లేదు. అటువంటిది మనము చైనా అగ్రెసివ్గా డెవలప్ అవ్వకుండా వచ్చిందండి. ఇప్పుడు చైనాలో దాదాపు 18.6 నియర్లీ $19 ట్రిలియన్ ఎకానమీ వాళ్ళ దగ్గర ఉంటే మనకంటే ఆల్మోస్ట్ మనం 4.1 ట్రిలియన్ మనం ఉన్నామండి. $5 ట్రిలియన్ కాన్సెప్ట్ అనేది బై 2025 అంటే ఈ ఇయర్లో అచీవ్ చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది మనం అచీవ్ చేయడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. రాడికల్ చేంజెస్ ఇప్పుడు మన బిజినెస్లో కానీ, ఎంఎస్ఎంఈలో కానీ, తర్వాత రకరకాల యాంగిల్స్లో ఇప్పుడు నారీశక్తి, ఇప్పుడు మీలాంటి నారీశక్తి మన దగ్గర మన దేశ జనాభాలో నారీలు 1000 మందిలో చూసుకున్నట్టయితే 920 మంది ఆడవాళ్ళు ఉన్నారు ప్రతి 1000 మంది పురుషులకి. ఈ యొక్క నారీశక్తిని మనము యూజ్ చేసుకొని ఆ నారీశక్తిని ఎంకరేజ్ చేసినట్టయితే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మనం మార్పు చేయించడానికి ఆస్కారం ఉందండి. యూత్ కూడా మన దగ్గర ఇప్పుడు 15 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో చూసుకున్నట్టయితే అరౌండ్ 60% ఆఫ్ ద యూత్ నో వేర్ ఇన్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఆఫ్రికన్ కాంటినెంట్ అంత 60% యూత్ అనేది ఇక్కడ లేరండి. ఈ 2 పవర్స్ని మనం యూజ్ చేసుకున్నట్టయితే మనము 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా మనము మారడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయండి. జర్మనీ ఉంది. జర్మనీ యొక్క జర్మనీ ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఇప్పుడు ఆర్డర్లో చూసుకున్నట్టయితే కవిత గారు అమెరికా నంబర్ 1, దాదాపు ఒక 30% అంటే $31 ట్రిలియన్ అమెరికా నుండి వస్తుంది. అదే మీరు 1830లో తీసుకున్నట్టయితే అమెరికా వాజ్ కాంట్రిబ్యూటింగ్ లెస్ దాన్ 2%. ఇప్పుడు 30% పైన కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది 2వ ఆర్థిక వ్యవస్థ చైనా. ఇప్పుడు మనం అనుకున్నట్టు మన నైబరు, వాళ్ళకు మనకు లెస్ దాన్ $20 బిలియన్ డిఫరెన్స్ ఉంటుండేది. వాళ్ళకు మనకి ఇప్పుడు దాదాపు మనం 4 ట్రిలియన్ మనము కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు దాదాపు 19 ట్రిలియన్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అని చూడండి మీకు డిఫరెన్స్ ఎంత ఉందో. అమెరికాకును చైనాకు డిఫరెన్స్ ఉంది, చైనాకును ఇండియాకు డిఫరెన్స్ ఉంది. జర్మనీకి మనకు పెద్ద తేడా లేదు అసలు. యాక్చువల్లీ జర్మనీ వీ కెన్ కిక్ అవుట్ జర్మనీ ఎనీ టైమ్. జర్మనీ అనేది ఇప్పుడు మన రాజస్థాన్ స్టేట్ మన దేశంలో పెద్ద రాష్ట్రం. ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు మధ్యప్రదేశ్ ఉంటుండేది. ఇప్పుడు అరౌండ్ 340 lakhs అంటే ఒక 3,40,000 స్క్వేర్ కిలోమీటర్స్ రేడియన్స్ మన రాజస్థాన్ ఉన్నట్టయితే జర్మనీ ఒక 20,000 స్క్వేర్ కిలోమీటర్స్. జర్మనీ కొంచెం పెద్దది. చూడండి, అంటే మన దగ్గర ఒక రాష్ట్రము, అదొక దేశము. అలాంటి దేశము 3వ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రపంచంలో అతి పవర్ఫుల్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా దిగింది. సో దాన్ని కిక్అవుట్ చేయడం మనకి ఈజీ. బై వచ్చే ఇప్పుడు 2025 నుండి 27, 28 ఆ మధ్య కాలంలో వీ కెన్ కిక్ అవుట్ ఎనీథింగ్. నోబడి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ రీసెంట్లీ అబౌట్ 1.5 months ago మనం జపాన్ను కిక్అవుట్ చేసి మనం 4th లార్జెస్ట్ అయితే నోబడి ఎక్స్పెక్టెడ్ ఇంక్లూడింగ్ మోడీజీ. నోబడి హ్యాస్ ఎక్స్పెక్టెడ్, నో ఎకానమిస్ట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. ఇట్ హ్యాపెండ్ నాట్ బికాస్ వీ బికమ్ ద పవర్ఫుల్ ఎకానమీ బట్ బికాస్ జపాన్ బికమ్ వీక్ ఎకానమీ. అది జరిగిందండి. యా. సో ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా చాలా తక్కువ ఉంది. బుర్కినా ఫాసో అలాంటి వాటి పక్కన మనం కూర్చున్నాం అనుకున్నప్పుడు వై వీఆర్ హెల్పింగ్. ఇప్పుడు 5 ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు 5 రోజుల పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ప్లాంట్స్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా సెక్టార్ కావచ్చు, వాటి కోసం మనం డబ్బులు ఇస్తున్నాం. కొన్ని $1 బిలియన్ అమౌంట్ అక్కడ ఇస్తున్నాము. బయలాటరల్ రిలేషన్స్ అని పెట్టుకుంటున్నాము. వాళ్ళ సంస్కృతి కోసం, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఫ్లరిష్ అవ్వాలి, పెరగాలి అంటే మేము మా డబ్బులు ఇస్తాము, మేము మా సంపదను కూడా ఇస్తాము, మేధో సంపత్తిని ఇస్తాము, దాన్ని డెవలప్ చేస్తాము. ఎందుకని వాటి మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటారు? మంచి ప్రశ్న వేశారండి కవిత గారు. ఆఫ్రికాకు మనకు ఒక అనూన్యమైనటువంటి సంబంధం ఉందండి. ఇప్పుడే కాదు, ఇప్పుడు మోడీజీ గవర్నమెంట్లోనే కాదు, నెహ్రూజీ గవర్నమెంట్లో కానీ మనం హిస్టారికల్గా మన భారతదేశము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా దాదాపు ఒక 70-80 ఇయర్స్ టైం లోపల చూసుకున్నట్టయితే ఆఫ్రికా లేకుండా భారతదేశం లేదు, భారతదేశం లేకుండా ఆఫ్రికా లేదు. సో వీఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ లాగా అయిపోయిందంట. ఒక కాయిన్కు మనం హెడ్ అండ్ టైల్ ఎట్లనో అలా జరిగిందనమాట. మనకు ఆఫ్రికాకున్న రిలేషను, ఆఫ్రికాకు చైనాకున్న రిలేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వాళ్ళు 1950s 55 నుండి అంటే చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ అప్పటి వరకు ఇంకా స్వతంత్రం రాలేదు.
లిబియా తర్వాత అట్లాంటి కొన్ని కంట్రీస్కు వచ్చాయి, కానీ చాలా వరకు లిబరేట్ కాలేదు. అప్పటి నుండే చైనా బికేమ్ మోర్ అగ్రెసివ్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్ళారు. ఇప్పటికి కూడా దాదాపు డామినెంట్. మీరు సౌత్ ఆఫ్రికా తీసుకోండి, సౌత్ ఆఫ్రికాలో చైనా ఈజ్ ద డామినెంట్ ట్రేడింగ్ పార్ట్నర్. దాదాపు కమ్సే కమ్ ప్లస్ మైనస్ అబౌట్ $50 బిలియన్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతుంటాయి. వేరే కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువ, చాలా ఎక్కువ ఇది. అదే మన భారతదేశం తీసుకున్నట్టయితే మన భారతదేశం ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ద హోల్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్. సౌత్ ఆఫ్రికాకు మనకు చాలా మంచి ట్రేడ్ సంబంధాలు ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం అంత అగ్రెసివ్ కాదు, మనం అంతా కొంచెం సాఫ్ట్, ఎప్పుడైనా వీలైతే హెల్ప్ చేస్తాము. బిజినెస్ అనేది కాకుండా, బిజినెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కదా వసుదైక కుటుంబకము అనుకుంటాం కదా, సత్యమేవ జయతే వసుదైక కుటుంబకం అని నమ్ముతాం కదా. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకొకటి కవిత గారు, మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫ్రికాకు ప్రపంచానికి ఒక రకమైన స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఇప్పుడు మీరు హిస్టారికల్గా చూసుకున్నట్టయితే దాదాపు 230 మిలియన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టయితే హ్యూమన్ హిస్టరీని తీసుకున్నట్టయితే మనకు హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ ఆదమ్ అండ్ ఈవ్ అని చెప్పి మీరు హిస్టరీలో చదువుకొని ఉంటారు. ఆదమ్ అండ్ ఈవ్ ఎక్కడొచ్చారు వాళ్ళు? ఇథియోపియా, ప్రస్తుతం ఉన్నటువంటి ఇథియోపియాలో వచ్చారు. ఇథియోపియా తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇక్కడ నేను పనిచేసే సౌత్ ఆఫ్రికాలో ఒక 200 మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ సౌత్ ఆఫ్రికాలో కూడా హ్యూమన్ బీయింగ్స్ ఉన్నట్టుగా మనకు కొన్ని చారిత్రకమైన ఆధారాలు దొరికాయి. దాని తర్వాత మొరాకో అని చెప్పి మీరు వినుంటారు బహుశా, అది దాదాపు మీకు నార్త్ ఆఫ్రికా కొంచెం పైకి అల్జీరియా అటు సైడ్ వెళ్ళినట్టయితే మొరాకో. ఈ 3 కంట్రీస్లలో హ్యూమన్ బీయింగ్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఉంటుండేది. అంటే ఇప్పుడు మీ డిఎన్ఏ కానీ నా డిఎన్ఏ కానీ యూరోపియన్ కానీ అమెరికన్ కానీ ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ది కానీ తీసుకున్నట్టయితే ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? అది ఆఫ్రికా కనెక్ట్ అవుతుంది. అంటే మీరు వైట్కి కనిపించినా, బ్రౌన్కి కనిపించినా, బ్లాక్ కనిపించినా, ఎలాంటి కలర్ మన శరీరంలో కనిపించినా కూడా అల్టిమేట్లీ వీఆర్ ఆల్ ఆఫ్రికన్స్ అండి. దట్ ఈస్ ద ట్రూత్. ఆరిజిన్ అనేది అక్కడ నుండి వచ్చింది. సో కాబట్టి ఈ యొక్క ఇప్పుడు మనము ఏదైతే బిలీవ్ చేస్తున్నామో వసుదైక కుటుంబకము అనే కాన్సెప్ట్ ప్రపంచం అంతా ఇప్పుడు 8.1 బిలియన్ పీపుల్ ఉన్నారండి మన ప్రపంచంలో. 8.1 బిలియన్ పీపుల్ అల్టిమేట్లీ వీఆర్ వన్ ఫ్యామిలీ. ఇప్పుడు మన డేట్స్ బ్యాక్ తీసుకున్నట్టయితే వీఆర్ బ్రదర్స్ సిస్టర్స్, ఏదో రకమైన రిలేషన్షిప్ మనకు ఉంటుంది. అలాంటి రిలేషన్షిప్ను మనం అది చేయకుండా ఓన్లీ బిజినెస్ అని చూసుకున్నట్టయితే బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనకి ఎకానమీ గ్రో చేయాలన్నా, తర్వాత మన యొక్క సిస్టమ్ను గ్రో చేయాలన్నా కూడా డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరం, బిజినెస్ అవసరం. కానీ ఒకటే బిజినెస్ని ముఖ్యంగా పెట్టుకొని ధ్యేయంగా పెట్టుకుంటే వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ సస్టైనబుల్ రిలేషన్షిప్. సస్టైనబిలిటీ అనేది ఉండదు. చైనాకు మనకు తేడా ఏంటంటే చైనా బిజినెస్, వీఆర్ హ్యూమనిటేరియన్ అప్రోచ్. ఇప్పుడు అందు గురించే ఇప్పుడు మీకు కోవిడ్ టైం లోపల 3-4 ఇయర్స్ బ్యాక్ మన గవర్నమెంట్, మన ఇండియా మొత్తం మన వాళ్లకు కోవిడ్ వ్యాక్సిన్ లేకున్నా కూడా దాదాపు ఒక 70-77 దేశాల పైగా ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇచ్చిందండి. అదే అమెరికా అనేది ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థ అని అనుకున్నాం మనం. ఇప్పుడు అమెరికా కాదు, లేకపోతే జర్మనీ కాదు, జపాన్ కాదు, ఇంకే కంట్రీ కూడా ముందుకు రాలేదు. వీ వెంట్ అహెడ్ ఆఫ్ దట్. సో అది ఆ కాన్సెప్ట్ అది ఎవరికి రాదు. అందు గురించి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మైనింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ టెక్నాలజీస్ కావచ్చు, మనం అంతా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దాదాపు $100 బిలియన్ పైన మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికన్ ఎకానమీ అనేది మనం ముంబాయి, మహారాష్ట్ర ముంబాయి ఉంది కదండి, దాని కమర్షియల్ క్యాపిటల్ అంటాం కదా. ముంబాయి మన భారతదేశానికి ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో అంతకంటే తక్కువ సౌత్ ఆఫ్రికా మొత్తం కాంట్రిబ్యూట్ చేస్తుందండి. అంటే సౌత్ ఆఫ్రికన్ ఎకానమీ $410 బిలియన్ మాత్రమే. అది మన ముంబాయి దాదాపు $425 బిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మీరు చూడండి ఎంత డిఫరెన్స్. ఇప్పుడు మన ఎకానమీ అనేది సౌత్ ఆఫ్రికాతో పోల్చుకున్నట్టయితే చాలా చాలా ఎక్కువ, దాదాపు ఒక 40 టైమ్స్ లేకపోతే 100 టైమ్స్ వీఆర్ పవర్ఫుల్ దాన్ దెమ్. అటువంటిది ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా మనకు సంబంధాలు ముఖ్యం. మన సంబంధాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాం, బిజినెస్ చూడట్లేదు. సో దాని పరంగా ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్నకి గానా అనేది నక్రూమ్ అని చెప్పాను కదా ఇంతకుముందు స్టార్టింగ్లో. ఆయన పవర్ఫుల్ లీడరు.
మనకు మహాత్మా గాంధీ ఇట్లా నెహ్రూ అట్లాంటి లీడర్స్ను మనకు నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో ఇలా చెప్పుకుంటాము, నక్రూమాను కూడా ఒక వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్గా, మంచి థాట్ ప్రొవోకింగ్ లీడరు, పీపుల్ గురించి ఆలోచించే లీడర్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. నక్రూమా అట్లాంటి కంట్రీకి ఆయనకు మొత్తం హైయెస్ట్ సివిలియన్ అవార్డు, ఇప్పుడు మన దగ్గర భారతరత్న ఎలా అయితే హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని చెప్తారో అలాగే అక్కడ గానాలో ఒక అవార్డు ఉంటుంది, నాకు పేరు నాకు గుర్తులేదు. ఆ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అక్కడున్న దేశ అధ్యక్షుడు మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అలానే నమీబియాలో కూడా విజిట్ చేశారు మన మోడీ గారు. నమీబియాలో నేను ప్రొఫెసర్గా నమీబియా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 3 years పైన పనిచేశాను. విండుక్ అనేది దాని క్యాపిటల్ సిటీ అండి, జర్మన్ కాలనీ, జర్మనీ వాళ్ళు రూల్ చేశారు. అయితే అక్కడ కూడా మోడీ గారు ఈ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్ అండ్ ఈ వాజ్ కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అక్కడ నుండి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ క్రికెట్ అసలు జనరల్గా నమీబియా వాళ్ళు కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు, సౌత్ ఆఫ్రికన్స్ మీకు తెలుసు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు 2028లో జరిగే వరల్డ్ కప్ను మోడీ గారు అక్కడ నమీబియాలో జరిగే విధంగా ఈ కుడ్ ఏబుల్ టు అరేంజ్. అంటే అట్లాంటి పవర్, ఆ పవర్ అనేది, ఐడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాంతో ఇంకొక మోడీ గారు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఐ వాజ్ జస్ట్ వాచింగ్, మీరు ఒకవేళ ఈ యొక్క మీ కప్పు కావాలన్నా, మీరు మీ యొక్క క్రికెట్ టీంని చాలా డెవలప్ చేయాలన్నా, మీరు ఎవరికి కాల్ చేయాలనో మీకు తెలుసు బాగా, కాబట్టి ఇండియాకి కాల్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. అంటే ఇట్లాంటి చేంజెస్ అనేది చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో అని అనుకోండి, చాలా చిన్న ఐలాండ్ కంట్రీ అది. అక్కడ కూడా మన భారతీయులు ఎప్పుడో చాలా సంవత్సరాల కింద వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. పేరు మర్చిపోయాను, కౌసల్య మేడం ఏదో మేడం ఉన్నారు, ఆమె ప్రైమ్ మినిస్టర్ అక్కడ కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డు మన మోడీ గారికి ఇవ్వడం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మనము బిజినెస్ కంటే ఎక్కువగా పీపుల్ మీద ప్రేమతోని, పీపుల్తోని ఎట్లా హెల్ప్ చేయాలి, మనం హెల్ప్ చేసినట్టయితే ఒకసారి వాళ్ళ హార్ట్స్ను, వాళ్ళ సోల్స్ను మనం విన్ అయినట్టయితే ఎలా కనెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది, బిజినెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ ఉద్దేశంతో మోడీ గారు కానీ మన యొక్క గవర్నమెంట్ కానీ ఆ రకంగా ఆలోచించి ఆఫ్రికాలో కానీ డెవలపింగ్ కంట్రీస్లో కానీ పెనిట్రేట్ అవ్వకుంటూ వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడే మీరు చెప్పినట్టుగా లార్జెస్ట్ ఎకానమీలు, లేదంటే ఒక ఆధిపత్యం ఏదైతే కనిపిస్తుందో వాళ్ళకి చెక్ పెట్టడానికి చిన్న చిన్న కంట్రీస్ అన్నిటినీ ఎలా హెల్ప్ తీసుకొని వాళ్ళతో కలిసి సహకారం కావచ్చు, ఒక విన్ విన్ సిచ్యువేషన్ అంటాం, అలా ముందుకు వెళ్ళాలి అనేది మోదీ స్ట్రాటజీ అనేది. తప్పకుండా అండి, ఎవరైనా కూడా పొలిటికల్ స్ట్రాటజీస్ ఆల్వేస్ మనకు సామాన్యులకు ఒక్కోసారి అర్థం కాదు. బట్ పొలిటికల్ స్ట్రాటజీస్ అనేది స్ట్రాటజిక్ లొకేషన్స్, స్ట్రాటజిక్ డెస్టినేషన్స్, కొన్ని కంట్రీస్ని మనం తీసుకొని, ఇప్పుడు సపోజు నేపాల్ ఉందనుకోండి, శ్రీలంక ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మనకు టిబెట్ కావచ్చు, లేకపోతే భూటాన్ కావచ్చు, చాలా చిన్న దేశాలు అవి, మాల్దీవ్స్ కూడా కావచ్చు, చాలా జస్ట్ డాట్స్ ఇన్ ద ఎంటైర్ ఓషన్ కానీ ఎంటైర్ మన మొత్తం గ్లోబ్లో తీసుకుంటే చిన్న డాట్స్ లాంటి కంట్రీ, చిన్న కంట్రీస్. చైనా వాజ్ యూజింగ్ దెమ్ యాజ్ ఎ స్ట్రాటజిక్ లొకేషన్స్. ఇండియాను కంట్రోల్ చేయాలి, ఇండియాతోని మనం ఇంకేదన్నా అది చేయాలంటే, థ్రెట్ చేయాలంటే ఈ కంట్రీస్ని అన్నిటిని వాళ్ళు గుప్పిలోకి తీసుకొని దే కుడ్ ఏబుల్ టు ప్లే అరౌండ్. అలానే అంటే మనం అలా చేస్తాం కదా, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్, వేరే ప్రపంచంలో అన్ని కంట్రీస్ ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోవచ్చు, లేకపోతే రకరకాల కంట్రీస్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రువాండాకును డిఆర్సీ కాంగోకు ఫైట్ కావచ్చు, ఇట్లా ఉన్నాయి. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ అండి. సంవత్సరాలు దాదాపు 1000 సంవత్సరాల కింద హిస్టరీ తీసుకున్నా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి ఇప్పటివరకు తీసుకున్నా కూడా మనం ఎవరిని ఏది వాళ్ళ ఇంచు మందం భూమి కూడా ఆక్రమించలేదండి. వీఆర్ నాన్ అగ్రెసివ్ అండ్ పీస్ఫుల్ కంట్రీ, ట్రూలీ డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడే కాదు, హిస్టారికల్గా కూడా. సో ఆ అప్రోచ్ మనకు ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ ల్యాండ్ అక్రమంగా ఆక్రమించి తీసుకోవాల్సిన అవసరం లేదు. చైనీస్ ఉన్నారు 1962-60 మనకు వార్ జరిగినప్పుడు కొన్ని వేలాది ఎకరాల భూమిని, వేలాది హెక్టార్ల భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆక్రమించుకున్నారు. బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు ఏదో కొంత ఆక్రమణలు జరుపుకుంటూ వచ్చాయి. సో ఇట్లా జరుపుకుంటూ వచ్చినాయి, కానీ మనం పీస్ఫుల్ కంట్రీ కాబట్టి అలా చేయలేదన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్కు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇట్లాంటి టోగో ఉందనుకోండి, టోగోకు మీరు వెళ్ళాలనుకుంటే వీసా అక్కర్లేదు మీకు. టోగో అనేది చాలా చిన్న కంట్రీ ఆఫ్రికాలో, వెస్ట్ ఆఫ్రికా, గానా పక్కనే ఉంటుంది. అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి. టోగోకు మనకు రిలేషన్షిప్ బాగుంది. మరి టోగో చాలా చిన్న దేశం కదా, దాన్ని ఎందుకు మనకు అవసరం లేదని చెప్పి వదిలేయడానికి లేదు.
సో దీస్ ఆర్ ద స్ట్రాటజిక్ లొకేషన్. మారిషస్ ఉందనుకోండి, మారిషస్ ఈజ్ ఆల్సో స్మాల్ ఐలాండ్ కంట్రీ. అక్కడ కూడా భారతీయులు చాలామంది ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ కూడా మన ఇండియన్ ఆరిజిన్ అతనే ఉన్నాడు. సో ఐ వాజ్ దేర్ ఇన్ మారిషస్ ఇన్ 2018లో ఐ వాజ్ దేర్ ఇన్ మారిషస్. అక్కడ ఏమవుతుందంటే స్ట్రాటజిక్గా ఎక్కడెక్కడ మనకు ఒక్కొక్కసారి వాళ్ళకు మనకు లాభం లేకున్నా కూడా వి జస్ట్ నీడ్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్. యూ నెవర్ నో, మనకు ముందు ఎప్పుడు తెలిసి రాదు ఎవరి అవసరము ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. హోల్ హార్టెడ్గా అందరినీ బ్రదర్గా సిస్టర్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు ట్రీట్ చేసినప్పుడు మనకు కష్టకాలంలో ఆ చిన్న చిన్న దేశాలు కూడా మనకు ఉపయోగపడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్తోని అట్లీస్ట్ ఎవ్రీ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంటే కాకుండా ఎవ్రీ గవర్నమెంట్ వీ నీడ్ టు మెయింటైన్ ద బైలాటరల్ మల్టీలాటరల్ రిలేషన్షిప్స్ అండి. సో క్వశ్చన్ ఈజ్ లైక్, ఎందుకని పెద్దవాళ్ళను వదిలిపెట్టేసి చిన్న చిన్న కంట్రీస్ దగ్గరికి వెళ్ళారు? అప్పుడు యూజువల్గా వైట్ హౌస్ నుంచి ఒక కాల్ వచ్చింది, డొనాల్డ్ ట్రంప్ పిలిచారు అంటే ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు కదా, అలా వెళ్ళలేదు. వై హీ చోస్ దట్ స్మాల్ కంట్రీస్, చిన్న చిన్న కంట్రీస్ దగ్గరికి వెళ్ళాలి అని? గ్రేట్ లీడర్స్ ఎట్లా ఉంటారంటే అండి, ఇప్పుడు థాట్ ప్రొవోకింగ్ లీడర్స్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్స్ దట్ వీ హ్యావ్. అబ్రహం లింకన్ తీసుకుంటే బరాక్ ఒబామా కావచ్చు, గాంధీజీ కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, మోడీ గారు కావచ్చు, డిఫరెంట్ లీడర్స్ కావచ్చు, ట్రంప్ గారు కావచ్చు. డిఫరెంట్ లీడర్షిప్ యాటిట్యూడ్స్, వాళ్ళ యాప్టిట్యూడ్స్, వాళ్ళ యొక్క విజనరీ అప్రోచెస్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు ఒక పెద్దతను మనల్ని పిలిచారు, అది గౌరవం మనకు. అంత పెద్ద మనిషి మనల్ని పిలిచారు కాబట్టి వెళ్తే బాగుంటుంది అనేది ఒక అప్రోచ్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏముంటుందంటే నా కొరకు వెయిట్ చేసే వాళ్ళు చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చిన్నవాళ్ళు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ సంబడి బిగ్. సో కాబట్టి వాళ్ళకు నేను హ్యాండ్ ఇచ్చి వాళ్ళని ఎట్లా లిఫ్ట్ చేయాలనేది నేను ప్రయత్నం చేస్తుండాలి. వాళ్ళు గొప్పవాళ్ళు అయినట్టయితే నేను కూడా ఆటోమేటిక్గా గొప్పవాళ్ళు అయితే పోతాను. నాతో పాటుగా అందరూ ఎదగాలి, ఆ అప్రోచ్. ఇప్పుడు యూ గివ్ ద హ్యాండ్ టు లిఫ్ట్ సంబడి, యూ డోంట్ యూజ్ ద లెగ్ టు క్రష్ సంబడి. అట్లాంటి అప్రోచ్ చాలా తక్కువ మంది లీడర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంతకుముందు మీకు చెప్పాను కదా, 75% ప్రపంచము 200 దేశాల పైన ఉన్నట్టయితే 75% అందరూ డెవలపింగ్ కంట్రీస్ అండి. జింబాబ్వే కావచ్చు, అది నైజర్ కావచ్చు, చాద్ కావచ్చు, సుడాన్ కావచ్చు, సొమాలియా కావచ్చు, ఇథియోపియా కావచ్చు, ఎరిట్రియా కావచ్చు, ఇవన్నీ కూడా పేద దేశాలు. ఈ పేద దేశాలను ఎవరు పట్టించుకుంటారు? మనలాంటి వాళ్ళు పట్టించుకోకపోతే వేరే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు దాదాపు ఇండిపెండెన్స్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది వాళ్ళకు కూడా మనలాగానే. వాళ్ళు అలానే ఉండిపోతే ఆకలి చావులతో చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆఫ్రికాలో. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫామైన్స్, డ్రౌట్స్ అట్లాంటి వాటితో చనిపోయే వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు చనిపోయేవాళ్ళు. అలాంటి వాళ్లకు మీరు నిలబడి వాళ్ళకి ఏదో చేతనైనంత సహాయం మీరు చేయకపోతే, అమెరికన్ ఇప్పుడు ట్రంప్ గారు వచ్చారు, ట్రంప్ గారు వచ్చి ఉన్నటువంటి ప్యాకేజెస్ కానీ ఎయిడ్ కానీ అంతా బంద్ చేసేసారు, ఆఫ్రికాకి టారిఫ్స్ పెట్టేశారు. ఇలా జరిగినప్పుడు హ్యూమనిటేరియన్ గ్రౌండ్లో చూసుకున్నట్టయితే పీపుల్ ఈ రోజు నుండి రేపటి వరకు బతికితే ఎల్లుండో నెల రోజుల తర్వాతనో సంవత్సరం తర్వాతనో ఏం జరుగుతుందని మనం తర్వాత చూసుకోవచ్చు. అసలు ఈరోజు పీపుల్ లేకుండా అయినట్టయితే మీరు తర్వాత ఏం చేసినా చేయకపోయినా కూడా వేస్తే కదా. సో అట్లాంటి అప్రోచ్తోని మోడీ గారు అట్లీస్ట్ లెట్ us ట్రై టు స్టాండ్ విత్ అవర్ డెవలపింగ్ కంట్రీస్, స్మాల్ కంట్రీస్. ఇప్పుడు దాదాపు ఒక 100 దేశాలు మీరు తీసుకున్నట్టయితే క్రూగర్ నేషనల్ పార్క్ అని ఒకటి ఉందండి, మీకు ఐడియా ఉందో లేదో. సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేషనల్ పార్క్స్. దాని ఏరియా ఎంత ఉంటుంది? దాదాపు 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు సింగపూర్ తీసుకోండి, సింగపూర్ అనేది దాదాపు 750 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. మన హైదరాబాద్లో సగం ఉంటుంది, ఢిల్లీలో కూడా సింగపూర్ సగం ఉంటుంది. అట్లాంటి క్రూగర్ నేషనల్ పార్క్ ఒకటే మన ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 70-80 దేశాల కంటే పెద్ద సైజులో క్రూగర్ నేషనల్ పార్క్ ఒకటే. అంటే అక్కడ సింహాలు, ఎలిఫెంట్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. అంటే అక్కడ ఏంటంటే మీరు ఎంత పెద్దగా ఉన్నా కూడా చిన్నవాళ్ళతో చేయగలిపి చిన్నవాళ్ళతో పోయినప్పుడే యు ఆర్ ఎ గ్రేట్ లీడర్. సో యూ డోంట్ లుక్ ఎట్ ద షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ బట్ ద లాంగ్ టర్మ్ అప్రోచ్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. అది జరిగిందనమాట. సో ఇక్కడే ఇంకొక రకమైనటువంటి వాదన కూడా, ఇప్పుడు మోదీ 5 కంట్రీస్ విజిట్కి సంబంధించి ఇస్తున్నటువంటి ఇంకొక నిర్వచనం కూడా, ఆల్రెడీ ట్రంప్ బోల్డన్ని టారిఫ్లు విధిస్తున్నారు, సబ్సిడీలు కట్ చేశారు, ఆ తర్వాత కొన్ని ఆంక్షలు దేశాల మీద కూడా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ తర్వాత మనకి చమురు ఉత్పత్తులు రావడానికో లేకుంటే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ శాతం సుంకాలు ఇవన్నీ పెట్టేసరికి వాళ్ళని వదిలేసి ఎక్కడైతే రేర్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవి నిక్షిప్తమై ఉన్నాయో, భవిష్యత్ తరాలకు పనికొస్తాయో, బట్ దే ఆర్ అనేబుల్
అన్ఏబుల్ టు డిగ్ దట్, తీసి వెలికి తీయడం కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకు కూడా వేరే దేశాల ఆంక్షలతో మనం ప్రతిసారి ఆల్టర్నేట్స్ వెతుక్కోవడం అనేది తప్పుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళారు అనేటువంటి ఇంకొక యాంగిల్ కూడా ఉంది కదా. అదే మేడం, ఇప్పుడు పర్స్పెక్టివ్స్ అనేది అందరూ ఒకే రకంగా ఆలోచించారు. మనం ఒక ఆబ్జెక్ట్ను మనం అక్కడ చూపించి అదేంటి అని అంటే 10 మంది 10 రకాల ఆన్సర్లు చెప్పవచ్చు. సో కాబట్టి మీ మైండ్లో ఎలాంటి ఆలోచన వస్తుంది, నా మైండ్లో ఎలాంటి ఆలోచన వస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళ మైండ్లో ఎలాంటి ఆలోచన వస్తుంది మేము చెప్పలేము. ఎందుకంటే అందు గురించి ఇప్పుడు మనం ఆర్టికల్ రాసేటప్పుడు ఒకే సబ్జెక్ట్ మీద బ్రిక్స్ మీద మీరు ఆర్టికల్ రాయంటే మీ అప్రోచ్ వేరే ఉంటుంది, నా అప్రోచ్ వేరే ఉంటుంది. అలానే పీపుల్ దే టాక్ డిఫరెంట్లీ, దే లుక్ ఎట్ ఏది జరిగినా కూడా ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వ్యవస్థ గురించి కానీ, ఒక పాలసీ గురించి కానీ డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు. అతను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎందుకొరకు చేస్తున్నాడు అనేది అతనికి ఒక అప్రోచ్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక డిటర్మినేషన్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఎవరేం మాట్లాడినా కూడా అందరూ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళకి మనం ఆన్సరబుల్ ఉండాలని చేసినట్టు అయితే మనం చేసే పాలసీస్ అన్నీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఫోకస్ అనేది దేని మీద పెట్టుకోవాలి, ఫోకస్ అనేది ఉండాలన్నమాట. ఆ ఫోకస్డ్ అప్రోచ్ లేకపోతే వాట్ ఎవర్ యూ వర్క్ హార్డ్ డే అండ్ నైట్ అది మీకు డీవియేట్ అయిపోతుంది, ఫ్రూట్లెస్ అయిపోతుంది. మనము ఎదగాలి, వాళ్ళని ఎదగనివ్వాలి, ఒక విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉండాలి. అండ్ మనకు కావాల్సినటువంటి బోల్డ్ అంతమంది మిత్రులను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. అది ఈగల్టేరియన్ అప్రోచ్ అండి. ఈగల్టేరియన్ అప్రోచ్ మన దగ్గర మిస్ అవుతుంది. ఇప్పుడున్న బిజినెస్ వల్ల మేడం ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకని చెప్తున్నానంటే మన ప్రపంచంలో ఇప్పుడు ఇంతకుముందు 233 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జనాలు పుట్టారు కదా, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అనేది వచ్చారు కదా మన ప్రపంచానికి. మీరు ఒక 9 lakhs ఇయర్స్ బ్యాక్ మన పాపులేషన్ చూసుకున్నట్టయితే మొత్తం ప్రపంచ జనాభా 1300 మంది కూడా లేరండి. 1300 జనాభా ఇప్పుడు మీకు మీ టీవీ సరౌండింగ్స్లో మీకు ఈజీగా ఒక 3-4 వేలు 10,000 మంది ఈజీగా ఉంటారు ఇక్కడ. ప్రపంచ జనాభా మనకు 9 లక్షల సంవత్సరాల కిందట 1300 మంది మాత్రమే ఉండేవాళ్ళు. అసలు హ్యూమన్ బీయింగ్స్ అనేది ఎక్స్టెంట్ అయ్యడానికి ఆస్కారం ఉంటుండే అప్పుడు. ఎందుకంటే అప్పుడు డైనోసార్స్ అవి పెద్ద పెద్ద వైల్డ్ ఎనిమల్స్ ఉత్పాతాలైనాయి. తర్వాత ఇప్పుడు ఒక 108 బిలియన్ల జనాభా ఈ ప్రపంచంలో పుట్టి చనిపోయారండి ఇప్పటి వరకు. ఇప్పుడున్న 8.1 బిలియన్ కూడా మనకు వచ్చే 100 సంవత్సరాలలో ఎవరు మిగలరు, అందరు చనిపోతారు. మనం ఏదో ఒక రోజు అందరం చనిపోతాం. వాళ్ళు ఐన్స్టైన్ కావచ్చు, పెద్ద పెద్ద సైంటిస్టులు కావచ్చు, గొప్ప లీడర్స్ కావచ్చు, అందరూ వచ్చారు వెళ్ళిపోయారు. ఈ చిన్న టైంలో పట్ల జీవితం అనేది ఒక నీటి బుడగ లాంటిదండి. ఈ నీటి బుడగలో మనం ఏది చేసినా కూడా ఒక లెగసీ అనేది క్రియేట్ చేయాలి. మనం ఎన్ని బిలియన్స్, ఇప్పుడు ఎలాన్ మాస్క్ ఉన్నాడండి, ఎలాన్ మాస్క్ ద రిచెస్ట్ మ్యాన్. ఆయన కూడా నాలాగానే సౌత్ ఆఫ్రికా నుండే వచ్చినాడు. అవును. సో సౌత్ ఆఫ్రికా ప్రిటోరియా హై స్కూల్లో ఈ వాజ్ స్టడీయింగ్ దేర్ ఇన్ ద బాయ్స్ హై స్కూల్. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన ఆదాయం అనేది $407 బిలియన్ల ఇన్కమ్ ఉంది. ఎవరికి లేదు. ఇంకా మిగతా జెబ్బీజో వేరే వాళ్ళని ఎవరు తీసుకున్నా, లారీ పేజ్ వీళ్ళని తీసుకున్నా, ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ తీసుకున్నా కూడా ఆయన ఇక్కడ సగంలోనే ఉన్నారు. ఇవన్నీ ఏం చేస్తాం మనం డబ్బులు? అట్లీస్ట్ యూ క్రియేట్ సమ్ ఇంపాక్ట్. పీపుల్ ఆర్ గోయింగ్ టు బీ, అంటే మనం లేకున్నా కూడా మన చిల్డ్రన్, వాళ్ళ యొక్క గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, ఇట్లా ఒక సంతతి అనేది జరుపుకుంటూ వస్తూ ఉంటుంది. సో యూ క్రియేట్ ఎ లెగసీ దేర్. యూ బికేమ్ ఎ రిచ్, సూపర్ రిచ్. మీరు బంగారాన్ని అయితే తినలేరు కదా, డైమండ్స్ని తినలేరు కదా. మామూలుగా ఏదో ఒక టైం లోపల నువ్వు రిచ్ అయినా పూర్ అయినా ఏదైనా కూడా వీ విల్ బి లివింగ్ దిస్ వరల్డ్. ఆ కాన్సెప్ట్ పీపుల్లో మిస్ అవుతుందండి. ఆ కాన్సెప్ట్ను మనం అందరం రియలైజ్ అయిపోయి సాధ్యమైనంత వరకు నేను 100 కోట్ల రూపాయలు సంపాదించాను, 100 కోట్ల రూపాయలలో కనీసం ఒక 20 కోట్ల రూపాయలు పేద ప్రజల కొరకు వాళ్ళ లైఫ్లో ఏదైనా చేంజ్ చేయడానికి, పాజిటివ్ చేంజ్, ఒక కన్స్ట్రక్టివ్ చేంజ్, ఒక సస్టైనబుల్ చేంజ్, వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవ్వడానికి కొరకు నేను ప్రయత్నం చేసినట్టయితే దెన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి చేంజ్డ్. ఇప్పుడు మన దగ్గర ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఉన్నటువంటి దేశము అన్ఫార్చునేట్లీ మన దేశం అండి. దాదాపు ఒక 200 మిలియన్ల పైన జనాలు మన దేశంలో ఉన్నారు. చాలా అంటే 3 పూటలు కాదు కదా, 2 పూటలు కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ప్రాపర్ వాటర్ కానీ, ప్రాపర్ శానిటేషన్ కానీ, ప్రాపర్ ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీ లేకుంటున్న వాళ్ళు ఉన్నారు. నైజీరియాలో ఉన్నారు ఒక 15%, మన దగ్గర 24% ఉన్నారు. తర్వాత డిఆర్సీ కాంగోలో ఒక 7% ఉన్నారు.
ఇథియోపియాలో ఒక 4% ఉన్నారు, బంగ్లాదేశ్లో ఒక 3%. మొత్తం ప్రపంచంలో ఉన్న అతి కటిక దరిద్రులను ఈ యొక్క 5 దేశాలలో మనము 50% దరిద్రం చూడొచ్చండి. ఎవరు రిమూవ్ చేస్తారు వీళ్ళని? ఎప్పుడు వీళ్ళ జీవితాలు బాగుపడతాయి చెప్పండి? మన దగ్గర 10,000 రూపాయలు సంపాదించిన ప్రజలు చాలామంది ఉన్నారండి, కొన్ని కోట్ల మంది ఉన్నారు అసలు యాక్చువల్గా. వీళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి? వీళ్ళ జీవితాలను బాగుపడాలంటే రిచ్ పీపుల్ రిచ్గా ఉండడము డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను యాజ్ ఎ టీచర్ ఆఫ్ ఎకనామిక్స్ విత్ 33 years ఎక్స్పీరియన్స్, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్, రిచ్నెస్ అనేది మీరు ఒక రిచ్నెస్ ఎందుకు వస్తుంది? పీపుల్ దే గేవ్ యూ ద రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని నమ్మారు పీపుల్ వల్లనే, మీరు దగ్గర పనిచేసే వాళ్ళు, మీ కస్టమర్స్ వల్లనే మీరు ఆ రిచ్ స్థాయికి వచ్చారు. అదర్వైజ్ యూ నెవర్ బికెమ్ రిచ్. ఎగ్జాక్ట్లీ. మీకు ఇంకో సంగతి తెలుసుకోలేదో, ఒక పర్సన్ బిలియనీర్ కావాలంటే 6,500 సంవత్సరాలు పడుతుందండి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, ఎవరో ఒకరు వైస్ ఛాన్సలర్ పనిచేస్తున్నారు, ఇంకొక అతను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు, చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇట్లాంటి పీపుల్కు ఆదాయం అనేది ఒక లెవెల్లో వస్తుంది, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎంత వస్తుంది. వీళ్ళు బిలియనీర్ కావడానికి 6,500 సంవత్సరాలు పడుతుందండి. ఓవర్ నైట్ బిలియనీర్ ఎట్లయితారండి జనాలు? ఎలాన్ మాస్క్నే తీసుకోండి. ఎలాన్ మాస్క్ 10 సంవత్సరాల కిందట నోబడి నోస్ హిమ్. $20 బిలియన్ కూడా ఆయన దగ్గర లేకుండేది. ఈ విల్ బికమ్ ద ఫస్ట్ ట్రిలియనీర్ ఇన్ ద వరల్డ్ వెరీ సూన్. సో ఇవన్నీ ఎందుకు జరుగుకుంటూ వస్తున్నాయంటే దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మిస్ మ్యాచ్. అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం తక్కువ పే చేయడము, లేకపోతే ఏదో రిసోర్సెస్ని, న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్ని మనం అబ్యూజ్ చేసుకోవడము, ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేయడం వల్లనే సంబడి కెన్ బికమ్ రిచ్. అదర్వైజ్ రిచ్నెస్ అనేది యూ హ్యావ్ టు బి రిచ్ ఇన్ హార్ట్ మోర్ దాన్ ద టాంజిబుల్ అసెట్ దట్ యూ హ్యావ్ అండి. ఈ కాన్సెప్ట్ అనేది మన దగ్గర సనాతన ధర్మం గురించి మాట్లాడతాం, మన దగ్గర భగవంతుని గురించి, అల్లా గురించి, జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతాం. మళ్ళీ మనం చివరికి ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ అవర్ ఫెల్లో హ్యూమన్ బీయింగ్. సో ఆ కాన్సెప్ట్ చేంజ్ కావాలండి, ఆ యాటిట్యూడ్, ఆ ఆలోచన విధానం అనేది చేంజ్ కావాలి. నేను ఇక్కడ టెంపరీగా ఉన్నాను, నా టెంపరీ జీవితం లోపల నేను నా లోపల వెలుగు భగవంతుడు ఏదో ఇచ్చాడు, తర్వాత నా పీపుల్ కూడా నాకు ఇచ్చారు, గవర్నమెంట్ కూడా నాకు ఇచ్చింది. నేను సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ ఇండ్లల్లో కూడా ఒక వెలుగును ఇవ్వాలి. ఆ కాన్సెప్ట్ చాలామంది ఇప్పుడు బిలియనీర్స్ ఉన్నారు. టాప్ 10 బిలియనీర్స్ మీరు తీసుకున్నట్టయితే ఒక $5 trillion, $6 trillion ఇన్కమ్ వస్తుండొచ్చు. దాంట్లో మీరు ఒక 10% కాంట్రిబ్యూట్ చేయండి. సిఎస్ఆర్ యాక్టివిటీకి, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం కదా, ఇప్పుడు మేము అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కూడా మేము అంటాం. సో ఏఎస్ఆర్ అంటాం. అయితే ఈ సిఎస్ఆర్లో భాగంగా మీరు ఒక 10%, మీరు మొత్తం ఇప్పుడు ఎలాన్ మాస్క్ ఒక ఫ్లక్చువేషన్స్ తీసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఆయన 20 బిలియన్లు 27 బిలియన్లు కూడా ఎర్న్ చేసిన సందర్భాలు ఒక్క రోజులో, అలానే ఒక 18-20 బిలియన్స్ లూజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానిలో ఒక 10% మీరు హోల్ హార్టెడ్గా ఇక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కొరకు, ప్రపంచంలో పేదరిక నిర్మూలన, ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మాట్లాడుకుంటాం కదండి, ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికాన్ని 0 హంగర్ చేయాలని చెప్పి అనుకుంటాం, 0 పావర్టీ చేయాలనుకుంటాం. అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే నోబడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్, నోబడీ ఈజ్ ట్రయింగ్ టు హెల్ప్ దీస్ పీపుల్. సో ఈ రిచ్ పీపుల్ ఒక $100 బిలియన్ వాళ్ళు కాంట్రిబ్యూట్, $100 బిలియన్ ఇది నథింగ్ అండి. మన దగ్గర అదానీ గారు కావచ్చు, అంబానీ గారు కావచ్చు, ఇంకా రకరకాల రిచ్ పీపుల్ కావచ్చు, వాళ్ళు ఒక $2 billion, $5 billion మనం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినట్టయితే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ చేంజెస్ హియర్. సో ఆ కాన్సెప్ట్ ఎవరికి వస్తుంది, ఎవరు లీడ్ చేయాలి, ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పజిల్. సో కాబట్టి వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే ఈ పావర్టీని కనీసము, వాళ్ళకి పావర్టీని అంటే డబ్బులు, యూ డోంట్ గివ్ ద ఫిష్ టు సంబడి బట్ యూ ట్రై టు టీచ్ సంబడి టు హంట్ ద ఫిష్ అండి. ఆ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఫిష్ ఇచ్చుకుంటూ పోతే వాడు తింటూ ఉంటాడు తప్ప వాళ్ళ లోపల మార్పు అనేది జరగదండి. ఇప్పుడు మనం ఫ్రీ బీస్ ఇస్తూ ఉంటాం, ఫ్రీ బీస్ ఇవ్వడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. యాజ్ అన్ ఎకనామిస్ట్, ఫ్రీ బీస్ అనేది ఓన్లీ డిజర్వ్డ్ పీపుల్ యూ హ్యావ్ టు గివ్, నాట్ టు ఎవ్రీబడి. సో ఇవి కొన్ని మనం మార్పులు చేసుకున్నట్టయితే మన ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి పేద దేశాలకు కూడా మనం ఎన్నో రకాలుగా సాయం చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో అలాంటి ఒక పెద్దన్న పాత్ర అంటారా, విశ్వగురు అనేటువంటి పాత్రని మోదీ అండ్ ఇండియా పోషిస్తోంది. అవునండి. ఇంకొకటి మేడం, అది విశ్వగురు అని చెప్పి మీరు ఒక మాట అన్నారు కదా, ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం అండి. ఎప్పటి వరకు దాదాపు ఒక 1800 సంవత్సరాల పాటు
భారతదేశం అనేది పెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద. అప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అమెరికా వాళ్ళు 2%, 2.5% కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మనము 40% కాంట్రిబ్యూట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. 40% నుండి 27కి వచ్చినాము, 27 నుండి 25కి వచ్చినాము, 22-25% మధ్యలో కొన్ని వందల సంవత్సరాల పాటు మనము ఆర్థిక వ్యవస్థలను మెయింటైన్ చేసినాం. చైనా కూడా ఒక్కోసారి వాళ్ళు ముందుంటుండేది, ఒకసారి మనం ముందుంటుండేది. వీఆర్ ద కాంపిటీటర్స్ హిస్టారికలీ. ఇప్పుడు 1871 నుండి అమెరికా ఒకటే లార్జెస్ట్ ఎకనమీ అయిపోయింది. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనం మళ్ళీ ఎప్పుడన్నా వేరే దాంట్లో విల్ హ్యావ్ మోర్ అనాలిసిస్. అదే ఇప్పుడు ఇట్లాంటి మన యూకే ఉన్నదనుకోండి, యునైటెడ్ కింగ్డము మన కలోనియల్ మాస్టరు. మన దగ్గర కనీసం దాదాపు $70 ట్రిలియన్ వర్త్ ఆఫ్ మనీని వాళ్ళు స్టీల్ చేశారు మన దగ్గర. అంటే వాళ్ళున్న 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించినప్పుడు ఎంత స్టీల్ చేశారంటే అది డ్రెయిన్ ఆఫ్ ద ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. ఇప్పుడు దాదాపు నవరోజీ మీరు బుక్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడున్న కరెంట్ వాల్యూలో చూసుకున్నట్టయితే $70 ట్రిలియన్ వర్త్ ఆఫ్ మనీ ఈజ్ బీయింగ్ స్టోలెన్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ. అంటే మీరు ఆలోచించండి ఎంత సంపద మన దగ్గర ఉంటుండేది. మనది పెద్ద దేశం కాదు, ప్రపంచంలో పెద్ద దేశంలో రష్యా ఈజ్ నెంబర్ 1. 17.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటే మన దగ్గర మనం 5 times వీఆర్ స్మాలర్ దాన్ రష్యా అండి. మన పెద్దది కాకపోవచ్చు కానీ సంపదలో ఉన్న బంగారం కావచ్చు, నిధులు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్టయితే వీఆర్ నెంబర్ 1 ఎట్ వన్ స్టేజ్. ఆ నిధులు అన్నీ ఎవరు కొట్టుకుపోయారు అంటే మన కలోనియల్ మాస్టర్స్. సో కలోనియల్ మాస్టర్ లండన్ ఈజ్ నథింగ్ అండి. సో లండన్, యూకే ఈజ్ నథింగ్. యూకే మన ఒక చిన్న రాష్ట్రం. ఇప్పుడు ఒరిస్సా కానీ ఇంకేదైనా మధ్యప్రదేశ్ కానీ ఇంకేదైనా చూసుకున్నట్టయితే యూకే డజంట్ ఈవెన్ ఫిట్ ఇన్ టు వన్ స్టేట్. అటువంటి యూకే ఒక పవర్ఫుల్ ఆర్థిక వ్యవస్థగా ఎందుకు మొన్నటి వరకు 5th లార్జెస్ట్ అట్లా ఉంటుండేది, 4th లార్జెస్ట్ కూడా ఒక సందర్భాలు ఉంటుంది. ఇవన్నీ ఎలా జరిగిందంటే రవి అస్తమించని సామ్రాజ్యము అని మనం చదువుకుంటాం తెలుగులో. అంటే సన్ నెవర్ సెట్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్. అది మొత్తం చైనాను ఆక్రమించుకున్నారు, నైజీరియాను ఆక్రమించిండ్రు, సౌత్ ఆఫ్రికాను ఆక్రమించిండ్రు, యుగాండాను, కెన్యాను, ఇట్లా రకరకాల కంట్రీస్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టుకొని వాళ్ళ కంట్రీని డెవలప్ చేసుకున్నారు. ఇప్పటికి కూడా మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ వాళ్ళ దగ్గర లేవండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది భారతదేశం. విశ్వగురు అనేది మనం ముందు నుండి విశ్వగురువులవే. ఇప్పుడు ఆ విశ్వగురు పొజిషన్ అనేది మనము రీక్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతే. ఇప్పుడు కనీసం 2050 ఇప్పుడు వచ్చే ఒక 25 yearsలో మనము కనీసం ఒక 3rd లార్జెస్ట్ ఎకానమీ తప్పకుండా అవుతాము. 2nd లార్జెస్ట్ ఎకానమీ కావడానికి కొంచెం ఛాన్సెస్ ఇప్పుడు మీలాంటి నారీశక్తులు, తర్వాత యూత్, వీళ్ళందరూ కలిసి కట్టిగా ఒక మన దేశం బాగుపడాలని ఒక విజన్తో కష్టపడ్డట్టయితే మనకు ప్రపంచంలో 2nd ఆర్థిక వ్యవస్థ అంటే ఎప్పుడైతే మనం 220-230 సంవత్సరాల కిందట మనము ఏ పొజిషన్ అయితే ఉండేదో ఆ పొజిషన్ మళ్ళీ మనకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. మోస్ట్ ఒక కాంప్లికేటెడ్, క్రిటికల్గా ఉండే వాటిని చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పినందుకు. అండ్ వీ షుడ్ హ్యావ్ మెనీ మోర్ కన్వర్జేషన్ విత్ యూ అండి. చాలా నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. మై ప్లెజర్ అండి కవిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ యువర్ షో ఐ డ్రీమ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద వ్యూవర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి